YM6 న్యూస్కి స్వాగతం. కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశాన్ని బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేది, ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద, మల్లికార్జున్ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి బోర్డులో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలో ఉండి కూడా బోర్డు మీటింగ్కు హాజరై కంటోన్మెంట్ బోర్డును GHMCలో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పడం జరిగిందని తెలిపారు. రామన్నకుంట చెరువును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా ఇంతవరకు NOC రాలేదని, తొందరగా NOC వచ్చేలా చూడాలని కోరారు. జూబ్లీ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఇటీవల కూలగొట్టిన దుకాణాలను మళ్లీ పునర్నిర్మించి ఇది వరకు అక్కడ ఉన్నవారికే వారి వ్యాపారానికి లాభదాయకంగా ఉండే విధంగా దుకాణాలను కేటాయించేలా వారికి మళ్లీ అవకాశం కల్పించాలని బోర్డులో కోరినట్లు తెలిపారు. సర్కులర్ చేసుకుంటారు, చేసుకోవచ్చు. కానీ ఏదైతే పెద్ద విషయం దాన్ని విలువ ప్రతి చిన్న విషయంలో మేము చూడాలంటే చూడలేక దానివల్ల మేము కూర్చొని కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో నేను పాల్గొనాల కంపల్సరీ. కాబట్టి దీక్షలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలని GHMCని అడిగినా ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఇది బోర్డు నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిగేడియర్ గారు ఉంటారు, ఇక్కడ CO గారు ఉన్నారు, ఈ యొక్క సిస్టమ్ నడుస్తుంది. బోర్డు లేకుండా ఉండదు కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. దీనికి ఏమన్నా ఇప్పుడు అంటే కేంద్రం నుంచే రావాలి కదా, మా ఫైట్ కేంద్రంతో అవుతుంది. కాబట్టి కేంద్ర BJP తోటి గవర్నమెంట్ మీద మా ఫైట్ విలీనం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టేలే అన్నదాని ఒక ప్రక్రియ అయినా కూడా బాధ్యతగా దీక్ష మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా బేగంపేటలో ట్రాఫిక్ సమస్యలు ఉంది. గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళదా కంటోన్మెంట్ వాళ్ళదా ఏ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందని అన్ని చెక్ చేసుకొని ఈరోజు బేగంపేట ఉన్న సర్కిల్లో ఏదైతే ట్రాఫిక్లు జామ్ అవుతుందో రసూల్పురలో ఆ ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారం కూడా NOC ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కూడా నేను NOCలు అడుగుతున్న రామన్నకుంట చెరువు గురించి ఇది కూడా ఫైనల్ దశలో వచ్చింది. డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేసి వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే 1 month ఇస్తాను కూడా ఈరోజు ఇక్కడ చర్చకు వచ్చింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లు ఎవరైనా ఇవ్వాలంటే డైరెక్ట్ మున్సిపల్ బాడీస్ టౌన్ ప్లానింగ్ ద్వారా ఇచ్చుకుంటుంది. ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్స్ జరగవు. ఎమ్మెల్యే కాదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కూర్చొని బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్లకు సంతకాలు పెట్టారు, చెప్పరు, చెప్పరు. కానీ ఇక్కడ ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి ప్రక్రియలో నన్ను భాగస్వామ్యం చేయకండి. ఎందుకంటే ప్రతి ఇల్లు వెళ్ళి మేము చూడలేము, వద్దని చెప్పలేము, కావాలని చెప్పి అక్కడ స్థానిక సమస్య పరిస్థితులు ఏముందో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ పాస్ అయినా మా దగ్గర రైట్స్ ఉంటుంది. ఎవరైతే అన్యాయం జరిగిందో మా దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ లెటర్ ఇస్తాము, దాన్ని మీరు ఆపొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం కావచ్చు, ఏమైనా అవకతవకలు జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఏమైనా చీటింగ్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్గా మనం నెక్స్ట్ రోజు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి దాంట్లో దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా. ఒకటి. రెండవది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యలో కొన్ని పనులు ఉంటాయి, అది మీరే చేసుకోవాలా. ఏమైనా ప్రత్యేకమైన పనులుండి దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి. మిగతా సబ్జెక్టుల నుంచి మమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయంలో ఆ టౌన్ ప్లానింగ్ సబ్జెక్ట్ అంటారు, మున్సిపల్ అయితే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనం కూడా టౌన్ ప్లానింగ్లో ప్రతి ఇల్లు చూసుకోవాలనేది పద్ధతి కాదు. అక్కడ ఏమేమి ఉంటాయో ఇల్లు, ప్రతి ఇల్లు ప్రతి జాగా చూడలేము. కాబట్టి అక్కడ ఏ పంచాయతీ ఉన్నా రేపు పొద్దున మంచి పద్ధతి కాదు. ఆఫీసర్కే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పవర్స్ ఉంటుంది కాబట్టి వారు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తారో ప్రతి కాంట్రాక్ట్లో లోకల్ బాడీకి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాడు చూడాలా కాంట్రాక్టర్స్. ఎందుకంటే ఎవరికో ఇస్తే సరికాదు, ఇక్కడ ఇవ్వాలని అడగడం జరిగింది. ఈ బోర్డులో కూడా మిగతా రిజల్యూషన్స్ ఏమున్నాయో అవన్నీ చేశాం. మెర్జర్ విషయంలో కూడా బ్రిగేడియర్ గారికి చెప్పాం. ఇలా పబ్లిక్ అంతా మెర్జర్ కోరుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ మెర్జర్ విషయంలో కూడా మీరు పైన ఆఫీసర్స్ తోటి, అధికారులతోటి, గవర్నమెంట్ తోటి మాట్లాడాలని కోరడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే పెంచుతుర్రో ఆ ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా జనాల మీద చాలా భారం పడుతుంది. మన దగ్గర నిధులు లేదనేసి మనం వాళ్ళ మీద ముఖ్యంగా
మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు టీపీటీ అంటారు. టీపీటీ నేనే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోనే అడిగాను. టీపీటీ అయితే ఎంత రావాలని మన అకౌంట్ ఉంది, సర్వీస్ ఛార్జ్ మనకి ఎంత రావాలో అకౌంటబిలిటీ లేదు కాబట్టి తక్షణమే అకౌంటబిలిటీ చేసి ఆ సర్వీస్ ఛార్జెస్ తీసుకొస్తే ఇక్కడ ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుందని అడగడం. మరి ముఖ్యంగా 100 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుంది అనుకొని కొంత పార్టీ వాళ్ళు అనుకుంటారు. అదే భాగంగా కొంతమంది ఒక పని పెట్టుకురు, రూపాయి తీసుకురారు, రూపాయి అభివృద్ధి చేయలేరు. ఇక్కడ బోర్డు నుంచి వచ్చిన నిధులతో పనిచేసి అంతా మేమే చేసినామని చెప్పుకున్నట్టు కొంతమంది చాలామంది అయిపోయారు మన దగ్గర. అందులో భాగంగానే క్లారిటీగా ఈరోజు బ్రిగేడియర్ గారిని సిఓ గారిని అడిగింది ఏంటంటే ఈ 303 కోట్ల రూపాయలు మనకు ఎలా వచ్చిందని అడగడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నందుకే ఈ భూమి తీసుకున్నందుకే జాగా వచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు. అది ఒకవేళ కొనకుంటే, అది కట్టకుంటే మాత్రం ఇది వచ్చేది కాదు. అది కడుతున్నారు కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ ఈ డబ్బులు వచ్చింది. ఇంకా 2 ఎకరాలు కూడా ఎక్కువైంది కాబట్టి దాని కూడా 13 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఆ 13 కోట్లు అంటే 316 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మన బోర్డుకు వస్తుంది. బోర్డు ద్వారా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రజలకు మేలే పని. మీ అందరు సహకారం కూడా కావాలా, మీరు కూడా చెప్పాలి ఎక్కడ జరుగుతుందని చూస్తున్నారు కాబట్టి. ఇక్కడ బోర్డు దగ్గర వచ్చి పంచాయతీ పెట్టుకుంటే చిన్నపిల్లల ఆట. బోర్డు నడుస్తుంది, వ్యవహారం ఉంది కాబట్టి నడుస్తుంది. బోర్డు లేకుంటే వీళ్ళు ఉండరు. వీళ్ళ తప్పు కాదు. ఇక్కడ వచ్చి నేను ఏం చేసినా చాలామంది ఇక్కడ ధర్నాలు చేయాలా, దీక్షలు చేయాలా, ఇక్కడ అది చేయాలా, ఇది చేయాలా. ఈటల గారు అంటే ఈటల గారు కూడా బాధ్యత గల వ్యక్తులు. వారికి కూడా తెలుసు స్థానిక సంస్థ ఎలక్షన్ ఎంత అవసరమో. వారు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని ఎదురు చూస్తున్నాం.